గైస్, ఓజీ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అండ్ ఫ్యాన్స్కి ఏం కావాలో సుజిత్ దాన్ని దింపాడు అనమాట. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఫోర్స్ చేసి ఇవ్వాల్సిందే ఇవాళ మా వాళ్ళకి ఏదైనా అని అడిగినప్పుడు ఒక ట్రైలర్ అయితే ఇచ్చాడు. దానికన్నా బెటర్ విజువల్స్, కలర్ గ్రేడింగ్ అండ్ కొన్ని షార్ట్స్ అయితే యాడ్ చేసి దీన్ని రిలీజ్ చేశారు. ముందుగా చూస్తే ట్రైలర్లో ప్రకాష్ రాజ్తో మొదలవుతుంది. ఎవరో సత్యదాదా వరకు వచ్చేసారు అని చెప్తూ ఉంటారనమాట. అంటే ప్రకాష్ రాజ్ ఒక పెద్ద పొజిషన్లో ఉంటాడు, లేదా ఒక దాదా అయి ఉండొచ్చు, లేదా ఒక పొలిటీషియన్ కూడా ఉండవచ్చు. అతను కూడా ఒక పొలాల్లో దాక్కుంటాడు, అతన్ని చంపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. దీన్ని అడ్డుకునేది ఎవరు అన్నప్పుడు కొంతమంది వ్యక్తులే, సుబ్బులేఖ సుధాకర్, శ్రీయారెడ్డి వీళ్ళందరూ కనబడతారు. వాళ్ళందరూ కూడా ఎంతో కామ్గా అయితే ఉంటారనమాట. తర్వాత ఒక వ్యక్తి వస్తాడు, ఎవరు దీన్ని ఆపేది ఎవరు అంటే వాడేనా అంటూ ఉంటాడనమాట. అప్పుడు శ్రీయారెడ్డి ఇచ్చే స్మైల్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. సో అప్పుడే తెలుస్తుంది అతను ఎవరో కాదు, ఓజీనే మళ్ళా రావాలని చెప్పేసి. అండ్ ఓజీకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు, ఏదో కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంలో ఉంటాడు. అండ్ మీరు చూస్తే సడన్గా ఒక షాట్లో పవన్ కళ్యాణ్ వైఫ్ ఏదైతే ఉందో ప్రియాంక మోహన్ సడన్గా ఇట్లా లేస్తుంది అనమాట. లేచినప్పుడు ఆ కత్తిని చూస్తుంది. ఆ కత్తికి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. బట్ అతను అక్కడే కామ్గా ఉంటాడు. బట్ తర్వాత ఫోన్ చేసి చెప్తాడు, నేను ముంబైకి వస్తున్నాను అని చెప్పి. అప్పుడు ఇమ్రాన్ హష్మి కళ్ళల్లో ఒక భయం అయితే కనబడుతుంది. అతను వచ్చి ఏం చేయబోతున్నాడు. దిగడమే బస్సులోంచి ఒక బ్యాగ్లో వస్తుంది, దానిలోంచి రక్తం కారుతూ ఉంటుంది. వేట అప్పుడే మొదలైంది, బస్సుతోనే మొదలైందని చెప్పేసి ఈ షాట్లో చూపించడం జరిగింది. అండ్ రాగానే ఇంకా కోత మొదలవుతుంది. మొత్తం తన సామ్రాజ్యాన్ని మళ్ళీ అతను తన చేతుల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అసలు ఓజీ ఎవరు, ఓజీకి ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నా దృష్టిలో ఇది ఒక అద్భుతమైన సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో నాకు బెస్ట్ సినిమా అవ్వబోతోంది. అదే కాకుండా మీరు చూస్తే లాస్ట్లో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా అని అరుస్తూ చెప్పే సీన్ అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ఒక బెస్ట్ షాట్ అండ్ సీన్. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ అయితే హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేశాడు తమనని చెప్పాలన్నమాట. అండ్ నేను ఈ సినిమా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరు ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిటింగ్ ఫర్ ఓజాస్ గంభీరా.